చూస్తా ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-10 వచనాలు మనం చదువుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశము, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశము, ఎఫెసు సంఘానికి రాస్తూ ఒక్కసారి ఈ యొక్క ఆయన దేని ద్వారా దీన్ని రాసినాడు, దేనికి అసలు ఈ యొక్క ముఖ్య అంశము ఎందుకు ఇది రాయబడింది అనేది మనకు అర్థమవుతే చదివిన యొక్క లేఖనం మనకు తేలికగా అర్థం చేసుకోవచ్చు. ఎఫెసీ పత్రిక రాయడంలో పౌలు సత్వర ఉద్దేశం ఏమిటి అని అంటే, మనము మొదటి అధ్యాయము 15-17లో మనం చూసుకోవచ్చు. మనకు కనబడతా ఉంది. తన పాఠకులు విశ్వాసంలోనూ ప్రేమలోనూ జ్ఞానంలోనూ మహిమగల తండ్రి తాలూకు ప్రత్యక్షతలోనూ అభివృద్ధి పొందాలని అతని ప్రార్థన పూర్వకమైన ఆశగా ఆయన ఈ యొక్క పత్రికను రాసినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును యోగ్యమైన విధంగా వారు జీవించాలని అతని మానపూర్వక ఆకాంక్ష తో క్రీస్తు యొక్క ఆకాంక్షతో వాళ్ళు నడవాలని పౌలు యొక్క పత్రికను రాస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. 4వ అధ్యాయం 1:3లో కనిపిస్తుంది. 5వ అధ్యాయం 1:2లో కూడా సేమ్ రిపీటెడ్ గా ఆయన మళ్ళీ ఒకసారి వాళ్ళకు జ్ఞాపకం చేస్తాడు. మొదట క్రీస్తులోని విమోచన తాలూకు దేవుని నిత్య సంపూర్ణ ఉద్దేశాన్ని సంఘము విషయములో అలాగే ప్రతి వ్యక్తి విషయంలోనూ అలాగే వారికి వివరించి తద్వారా వారి విశ్వాసాన్ని ఆధ్యాత్మిక పునాదిని బలపరచడానికి ఒక పత్రికను రాసినట్టుగా మనకు ఒక పత్రిక చదివినప్పుడు కనబడుతుంది. అయితే ఎఫెసీ సంఘంలో చాలా వరకు దేవునికి మహిమకరంగా ఆ సంఘం ఉండగా, అలాగే అనేక రకాలుగా పౌలుకి సహకారంగా ఆ సంఘం ఉన్న కూడా కొన్ని విషయంలో పడిపోతా ఉంది. పడిపోతా ఉన్నప్పుడు మరి పౌలు అంటాడు, మరి ఆ యొక్క సంఘమును బలపరుస్తూ ప్రతి వ్యక్తి క్రీస్తునందు బలపరచబడాలా, క్రీస్తుకు మహిమకరంగా జీవించాలా, తనకు ఇష్టమైనది ఏదియో అది పరీక్షించుకొని తెలుసుకొని దాని ప్రకారంగా నడిచినప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. అప్పుడు ఏ వెలుగు అయితే దేవుడు మీరు వెలుగై ఉన్నారని ఏ రీతిలో అయితే చెప్పి ఉన్నాడు, ఆ వెలుగు కూడా ప్రతి విశ్వాసి పొందుతాడన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క పత్రిక రాస్తూ ఆ సంఘాన్ని బలపరుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే 8వ వచనము మనం చదివినప్పుడు ఇక్కడ మనకు కనబడతా ఉంది, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఇది వాస్తవం. ఎందుకు అనంటే వారు క్రీస్తు యొక్క రక్షణ లేనప్పుడు, అంటే పాపులుగా కేవలం ఆధ్యాత్మిక అంధకారంలో వాళ్ళు ఉన్నప్పుడు, వారే అంధకారంగా మార్చబడినప్పుడు, అలాంటి టైంలో క్రీస్తు వెలుగు వాళ్ళ పైన ప్రకాశించింది పౌలు ద్వారా. అయితే అలాగే విశ్వాసులు వెలుగులో ఉండడం మాత్రమే కాదు, క్రీస్తులో వారు ఆ వెలుగును కనపరచాలని పౌలు కోరుకుంటా ఉన్నాడు. క్రీస్తు ఏ వెలుగైతే వాళ్ళు కలిగి ఉండాలని తన వెలుగు, నేను పరలోకం నుండి దిగి వచ్చిన వెలుగునని, చాలా వరకు నేనే వెలుగునని ప్రభు ఏ రీతిలో అయితే ఆ యొక్క సువార్తలో ఆయన బోధించడం మనం చూస్తామో, ఏ రీతిలో అయితే ప్రకటించడం చూస్తానో, ఆ వెలుగును విశ్వాసంలో కనపరచాలని ప్రభు అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-16లో కూడా మనం చూస్తాం. అక్కడ ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు అని ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు అనేకుల యొక్క వెలుగు గురించి, ఎలా ఆ వెలుగు వారు ఏ రీతిలో అయి ఉన్నారు, ఏ రీతిలో వాళ్ళు వెలుగుగా మార్చబడతారు అని ఆయన బోధించడం కూడా మనం చూస్తాం మత్తయి సువార్త 14-16లో. అయితే దేవుని నూతన సృష్టి, భూమిపై ఆధ్యాత్మికమైన వెలుగును ఇచ్చేందుకు ఆయన సృష్టింపబడ్డాడు. అండ్ అలాగే ఆయన ఈ లోకానికి రావడం అనేది మనము చూస్తా ఉన్నాం. క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అలాంటి వెలుగుగా ఉన్నాడు. యోహాను సువార్త 8:12లో కూడా మనం చూస్తాం, 9:5లో కూడా చూస్తాం. ఇప్పుడు ఆయనను అనుసరించేవారు వెలుగు సంతానముగా, అంటే ఆయన సంతానముగా వాళ్ళు ఆ యొక్క అర్హతను వాళ్ళు సంపాదించుకోవాలి. ఆయన వెలుగును ప్రతిబింబించవలసిన వారు ఉండాలి అని క్రీస్తు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రభు ఇక్కడ పౌలు కూడా అదే అంటా ఉన్నాడు, మీరు చీకటిగా ఉన్నారు. ఎందుకు అనంటే మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతిని సత్యమును వాటిలో కనబడుచున్నవి అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే ఈ ఎఫెసీ సంఘంలో అగైన్ దే డిడ్ సమ్ మిస్టేక్స్ అన్నమాట. అక్కడక్కడ పడిపోతూ దేవునికి సంఘానికి వాళ్ళు ఎట్లా అంటే హానికరంగా మార్చబడుతున్నప్పుడు పౌలు తన హృదయంలో నొచ్చుకొని
చాలా వరకు వాళ్ళను గద్దిస్తూ, ప్రేమతో వాళ్ళను పలకరిస్తూ, అన్ని రకాలుగా వాళ్ళను తడుతూ, మేలు కొలుపుతూ, మరొక్కసారి వాళ్ళు పోగొట్టుకుంటున్న వెలుగు, ఒక్కసారి మీరు పొందిన వెలుగు ఏ రీతిలో అయితే మీరు పోగొట్టుకుంటున్నారు అని వాళ్ళకు జ్ఞాపకం చేస్తూ, మీరు ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారని వాళ్ళకు మరొక్కసారి వారు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఎందుకు అనంటే, దేవుని యందు ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడి ఆయన ఇచ్చిన యొక్క శ్రేష్టమైన రక్షణ ఏదైతే ఉంటుందో, రక్షణ అనేది ఒకేసారిగా మనం పొందాల్సింది, మళ్ళా ఏదో పొందాల్సింది కాదు. ఒక్కసారి మనం రక్షణ పొందిన తర్వాత దాన్ని కాపాడుకునేందుకే మన ప్రయత్నము, విశ్వాస యొక్క ప్రయత్నము కొనసాగాలి. కానీ తను పోగొట్టుకున్న ప్రతిసారి ప్రార్థనలు చేసి మారు మనసు పొంది తిరిగి తీసుకునే వారిగా ఉండడం కాదు. ఎందుకు అనంటే అది స్థిరమైన భక్తి కాదు, స్థిరమైన జీవితము కాదని ఒకసారి మనము గ్రహించాల. అయితే 9వ వచనం మనం చూస్తా ఉన్నాము, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతిని, సత్యమును వాటిలో కనబడుచున్నది. వాస్తవానికి చెప్పాలి అనంటే, ఎఫెసు సంఘంలో పౌలు ఏ మాటలు అయితే ఎత్తిపట్టి చెప్తా ఉన్నాడో, నేటి కాలంలో ఉన్న సంఘంలో ఇవన్నీ కూడా కరువైపోయి ఉన్నాయి. ఎందుకు అనంటే, క్రీస్తు లేని సంఘాలను చూస్తా ఉన్నాం, ఆత్మ లేని సంఘాలను చూస్తా ఉన్నాం, విశ్వాసము లేని జీవితాలను చూస్తా ఉన్నాము. క్రైస్తత్వం అని చెప్పుకొని క్రీస్తుకు ఏమాత్రము మహిమకరంగా లేని జీవితాలను కూడా చాలా మటుకు మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అనంటే, తిమోతికి పౌలు ఒక హెచ్చరికతో రాస్తా ఉన్నాడు. ఏమని ఆయన రాస్తా ఉన్నాడు అనంటే, 2వ తిమోతి 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహీతులు, అతిద్వేషకులు, అపవాదకులు, అచిదేత్రియులు, క్రూరులు, సంజనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము తిమోతి అని తిమోతికి ఆయన తిమోతి పత్రికలో 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు ఆయన రాయడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ యొక్క తిమోతి పత్రిక ఆయన రాసిన చివరి పత్రిక. ఈ పత్రిక రాసిన కొన్ని రోజుల్లోనే పౌలు హతసాక్షిగా ఉన్నాడు. ఈ పత్రిక రాస్తున్నప్పుడు 2వసారి చెరసాలలో వేయబడి ఘోరంగా హింసింపబడుచున్న పౌలు ఆనాడు సంఘాలకు, సంఘ విశ్వాసులకు ఎదురైన ఇబ్బందులను బట్టి, నీరో చక్రవర్తి ద్వారా ఇబ్బందులను బట్టి చాలా వరకు చెప్పాలి అనంటే, తిమోతి ఒక యవనస్తుడు, టైం ఆయన ఒక పిరికివాడు. ఆయన యొక్క బలహీనతలను ఎరిగిన తన గురువుగా పౌలు తనను హెచ్చరిస్తూ రాస్తూ, ఇలాంటి వాళ్ళు అంత్య దినంలో ఉంటారు, ఇలాంటి వాళ్ళు మనకు ఎదురవుతారు, ఎవరిని బట్టి మనము ఏ రీతిలో పడిపోతామో మనకు తెలియదు కాబట్టి వారి అందరికీ నువ్వు విముఖుడవై ఉండుము తిమోతి అని చెప్తా ఉన్నాడు. వాస్తవానికి చెప్పాలి అనంటే, ఆనాడు ఆదిమ సంఘాలు కొద్ది మట్టుకు బతికి ఉండి చాలా వరకు దేవుళ్ళు వెలిగినవంటే తిమోతి, పౌలు లాంటి సువార్థికులు, పౌలు లాంటి గురువులు, పౌలు లాంటి జ్ఞానులు, అంటే దేవునికి మహిమకరంగా తన జీవితాన్ని ఏ రీతిలో అయితే కట్టుకొని తన జీవితాన్ని క్రీస్తుకు అర్పించి క్రీస్తుగా మలుచుకున్న పౌలు లాంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఆనాడు అనేక మంది నీతివంతులు, విశ్వాసులు, పరిశుద్ధులు మనకు కనబడుతూ ఉన్నారు. మరి ఈ రోజు ఇక్కడ పౌలు రాసిన ప్రకారంగా అంత్యదినములో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఇవి అంత్యదినాలని మనం ఎరిగి ఉండాలా. ఎందుకు అనంటే 2వ తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో ఉన్న ఇట్టి స్వభావాలు, ఇట్టి వ్యక్తులు నేటి సంఘంలో ఉన్నారు. అనేక మార్లు మన హృదయంలో కూడా ఇలాంటి తలంపులు వచ్చినప్పుడు మనం కూడా భక్తి గలవారి వలె ఉంటాము, కానీ దాని యొక్క శక్తిని ఆశ్రయించలేక, క్రీస్తు ఇస్తున్న యొక్క వెలుగును పొందలేక చాలా మటుకు పడిపోయిన వారమై దేవునికి ఒక రకంగా అవిధేయంగా జీవిస్తున్నప్పుడు దేవుడికి అది ఏ రీతిలో ప్రీతికరంగా ఉంటది అని ఒక ఆలోచన మనం చేసుకోవాలా. విచిత్రం ఏంటి అనంటే, ఇక్కడ ఎఫెసు సంఘంలో కూడా అదే జరిగింది. అక్కడ ఎఫెసు సంఘంలో తిమోతి సేవకునిగా ఉన్నప్పటికీ, తిమోతి అక్కడ ఒక నాయకునిగా కొనసాగుతున్నప్పటికీ, అక్కడ బోధలు జరుగుతున్నప్పటికీ, తిమోతికి వ్యతిరేకంగా అనేకమైన అబద్ధ బోధలు వచ్చినప్పుడు, ఈ తిమోతితో మనకు అవసరం లేదు, వేరే సేవకుని మనం తీసుకుందాం. ఎందుకు అనంటే ఈ మాట కూడా ఎత్తిపట్టి తిమోతి ఎఫెసు సంఘంలో ఉన్నప్పుడే ఈ యొక్క తిమోతి 2వ పత్రిక రాయడం జరిగింది. అప్పుడు తిమోతిని బలపరుస్తూ కూడా పౌలు అంటా ఉన్నాడు 4వ అధ్యాయం 3వ వచనము,
తిమోతి ఇదొక నువ్వు గ్రహించు అయ్యా. ఎందుకనగా జనులు హితబోధను సహింపక ఆ దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొందురు. ఇది అక్కడ ఉందని నువ్వు బాధపడకు. అవును, మరి నేటి సంఘంలో దీనికి నిదర్శనమైన వ్యక్తులు లేరా? నేటి సంఘంలో దీన్ని నెరవేరుస్తున్న విశ్వాసులు గాని సంఘాలు లేవా? ప్రతి సంఘము ఎదుర్కొంటున్న సమస్యనే, ప్రతి సేవకుడు ఎదుర్కొంటున్న సమస్యనే. ప్రతి ఒక్కరూ క్రీస్తు వెలుగును పోగొట్టుకొని వెలిగింపబడిన ప్రతి క్రైస్తవుడు మళ్ళీ చీకటిగా మార్చబడతా ఉన్నాడు అని అంటే దానికి కారణం ఎవరు? అసలు దేని వలన క్రైస్తత్వము ఈ యొక్క అంత్య దినములలో అపాయ కార్యములకు చేరి ఇలాంటి వ్యక్తిత్వాలు ఎందుకు అనంటే అవబ్బాయి ఏమి తెలియదు, వీరికి ఏమి తెలియదు. ఇప్పుడు లోకంలో ఉన్నవాని కన్నా జీవిస్తున్న క్రైస్తవులు చాలా డేంజర్ గా అయిపోయినారు క్రీస్తు నిమిత్తం, వాస్తవానికి చెప్పాలి అనంటే. అవును, ఇది సత్యము. ఎందుకనంటే ఆయన చిత్తమును నెరవేర్చు వారిగానే కనబడతారు గాని అది అరిష్టముగా, అది క్రీస్తు నిమిత్తం ఏమాత్రము నెరవేర్పుగా ఉన్నదో లేదో అని చాలా మటుకు ఆలోచనలు లేకుండా ప్రవర్తించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఓబేదేము ఇంటిలో దావీదు మందసాన్ని తీసుకెళ్ళినప్పుడు దేవుని దగ్గర విచారణ చేయకుండా వెళ్ళినప్పుడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మందసాన్ని ఓబేదేము ఇంట్లోకి వెళ్ళి తీసుకురావాలన్నప్పుడు ఊజదనం పుట్టినప్పుడు తన ప్రాణమే పోయింది. గొప్ప తెగులు, గొప్ప నాశనం అక్కడ కలిగింది. దాన్ని చూసి దావీదు పారిపోయినాడు, నా ఇంటిలోకి, నా నగరంలోకి దీన్ని ఏ రీతిలో తీసుకురాను అని. అలాగే సౌలు కూడా దేవుని ఆ యొక్క విచారణ చేయకుండానట్లుగా, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా అనేకమైన మిస్టేక్స్ చేసి దేవుని యొక్క హృదయం నొచ్చుకున్నట్టుగా చేసినాడు. ఇలా అనేకులు పరిశుద్ధులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు ఏదో ఒక సందర్భంలో బాధపడిన సిచ్యువేషన్స్ చూస్తా ఉన్నాం. కానీ ఒక అపాయకరమైన అంత దినాల్లో మనము జీవిస్తున్న జీవితము ఎలాగో కొనసాగుతా ఉంది. ఇది దేవునికి ఏ రీతిలో ఉందనేది మనం ఆలోచన చేయాలా. విచిత్రం ఏంది అనంటే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నవి. మరి వెలుగు ఫలము, ఈ వెలుగుకు నిదర్శనమైన క్రీస్తును మనం ధరించినప్పుడు ఈ యొక్క వెలుగు అనేకులకు మనం కనపరచగలుగుతాం, అనేకులు మనలో చూడగలుగుతారు. సమస్త విధములకు మంచితనానికి, నీతికి, సత్యానికి నిదర్శనంగా ఈ వెలుగు ఉంది. ఎందుకనంటే క్రీస్తు అంటాడు, నేను సత్యమును గురించే సాక్ష్యం ఈ లోకానికి నేను వచ్చి ఉన్నానని. ఆయన అంటాడు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరునూ చేరలేడు. మరి సత్యము అనేది, నీతి అనేది, మంచితనము అనేది మరి వెలుగు ఫలము ద్వారా మనలో కనబడుతున్నప్పుడు ఇవి ఏవి మనలో లేవు అని అంటే క్రీస్తుకు మనం వ్యతిరేకులమై ఉన్నాం అనేది ఒక గ్రహింపు కలిగి ఉండుట బహు మంచిది. తర్వాత 10వ వచనంలో మనం చూస్తాం, గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఇది చాలా కష్టం నేటి క్రైస్తవులుగా జీవిస్తున్న మనకు. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె, విచిత్రం చూడండి, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. క్రీస్తు చిత్తము ఏమిటో తెలుసుకొని జీవించడము. మనం చూస్తాము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం ఒకసారి చూసుకుందాం. అక్కడ పౌలు రోమన్ సంఘానికి రాస్తూ కూడా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం 2వ వచనంలో, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనసు మారాలి, అది దేవునికి గొప్ప ప్రీతికరమై ఉన్నది. ఆ మనస్సు ఎప్పుడు మారుతుందంటే దేవుని చిత్తం ఏంటో మనము తెలుసుకొని పరీక్షించాలి అంటదని. విచిత్రం ఏంటంటే చాలా మటుకు మన ప్రార్థనలో కూడా మనం చాలా మటుకు చేసే ఆ యొక్క ప్రార్థనలు ఎట్లుంటాయంటే, ప్రభువా నీ చిత్తం ఏంటో మాకు తెలియపరచు, నీ యొక్క చిత్తము, నీ సంకల్పం ప్రకారంగా మమ్మల్ని నడిపించుమనే మనం ప్రార్థనలు చేస్తాం.
కానీ ఏ మాత్రం మన జీవితాన్ని మనం పరీక్షించుకోకుండా దేవుని చిత్తంను మనం అడిగినప్పుడు మనము దేవుని దృష్టిలోనే కాదు, మన దృష్టిలో మనం కూడా వెర్రివారి కన్నా హీనంగా మనం ఎంచబడతాం. అది మనం గ్రహించాలా. అందుకే రోమ్లో అంటా ఉన్నాడు, రోమన్ సంఘంతో రాస్తా ఉన్నాడు ఆయన, ఈ లోకము తీరుకు లొంగకండి, కానీ మీ మనసు కొద్దిగా ఆ ఏ ఏ రీతిలో అయితే దేవుని యొక్క చిత్తాన్ని మీరు తెలుసుకొని దాన్ని పరీక్షిస్తారో అప్పుడు మీరు రూపాంతరం చెందుతారు. అది మీరు గ్రహించండి అని ఆ సంఘానికి ఆయన హెచ్చరిక కూడా ఇస్తా ఉన్నాడు. అలాగే 2 కొరింథీకి రాసిన పత్రిక 5:9 కూడా ఆయన అంటా ఉన్నాడు, కావున దేహమందున్న దేహమును విడిచినను ఆయనకిష్టులై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. ఇది ఈయన రాయడమే కాదు, పౌలు తన జీవితంలో కూడా దాన్ని ప్రాక్టికల్ గా ఒక మాదిరిగా ఒక రూపాంతరము చెందిన వ్యక్తిగా అది కనబడతా ఉన్నది. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువుకు ఇష్టమైనది ఏమిటో తెలుసుకొని వాటిని చేయడమే విశ్వాసకి జీవిత ఆశయంగా మారాలి, అది కావాలి అని అంతే. విశ్వాసులు క్రీస్తు సన్నిధికి చేరి శాశ్వతంగా అక్కడ ఉంటారు కాబట్టి వారి జీవిత విధానము పై ఈ సత్యము గాఢమైన ప్రభావము చూపేదిగా ఉండాలి. తమ జీవితముపై అలాంటి ప్రభావం చూపంది ఏదున్నా కూడా అది వ్యర్థమని పౌలు చెప్తా ఉన్నాడు. బ్రతికిన చనిపోయిన అన్నిటికంటే ముఖ్యముగా క్రీస్తుకు సంతోషము కలిగించడమే అతని కోరికగా పౌలు ఇక్కడ వెల్లడిస్తా ఉన్నాడు. క్రీస్తుకు సంతోషము కలిగిన ఆ ఆ ఏది ఉన్నా కూడా, అంటే క్రీస్తుకు సంతోషం కలిగిన దామనుకునే వారిలో తమను సంతోష పెట్టుకునే గురి ఉండకూడదు. ఆయనను ఖచ్చితంగా మన జీవితాల ద్వారా సంతోష పెట్టాలి, మన భక్తి ద్వారా ఆయనను మహిమపరచాలి, మన కొరకు ఆయనను ఏదో ఒక రకంగా అనేకులకు ఆయన రక్షణను మనం పంచాలి అనే ఒక గురి మనలో ఉంటే ఏమాత్రమును మనకు కావలసిన దారి ద్వారా ఏదో మన యొక్క తలంపులకు ఏదో చిక్కిందో దాన్ని బట్టి మనం ఆయనను సంతోష పెట్టేవారిగా మనం ఉండలేం. అది మన గురి కూడా ఉండకూడదు. క్రీస్తుకు సంతోషము కలిగినది అనే ఏ యొక్క విధమైన ఎలాంటి భక్తి అయినా కూడా ఆ గురిని మనం మన వద్ద పెట్టుకుని మూవ్ కావాలి. అందుకే అంటాడు పౌలు, నేను నా విశ్వాసమును కాపాడుకుంటే పరుగును కడముట్టించి తిని నన్ను నేను కాపాడుకొని క్రీస్తుకు ప్రత్యక్షించుకుంటుని సమర్పించుకుంటుని కాబట్టి ఆయన వెలుగు నాకు ప్రత్యక్షింపబడ్డది. ఆయన లాంటి సాక్ష్యం అసలు ఎవరైనా మనం కలిగి ఉంటామా అని ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి. విచిత్రం ఏంది అని అంటే, క్రీస్తును మహిమ కోసము చాలా మంది ఆయనను మనం మహిమపరుస్తున్నామా అని ఒక భ్రమలో ఉండిపోయి ఆయనకు అవమానకరంగా జీవించేవారు చాలా మంది ఉంటారు. ఎందుకనంటే చాలా మట్టుకు చెప్పాలి అనంటే నేటి కనిపిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు కానీ అంతెందుకు కొన్నిసార్లు మనమే చాలా మట్టుకు పడిపోయే వారిగా మనం కనబడతా ఉంటాం. ఎందుకు అనంటే పౌలు లాంటి జీవితాలు కానీ, బైబిల్లో కనబడుతున్న చాలా మంది విశ్వాసులు లాంటి వారి జీవితాలు కానీ ఆ రీతిలో చాలా మట్టుకు ఈ రోజుల్లో కరువు అవ్వట్ల. అంతెందుకు ఈ రోజుల్లో జీవిస్తున్న మన ముందు జీవిస్తున్న 60 నుంచి 55 నుంచి 60 పైనగా క్రైస్తవులుగా జీవించుతున్న ఆ యొక్క విశ్వాసుల యొక్క విశ్వాసము మరి ఆ యొక్క 50 ఏళ్ళ నుంచి కిందికి జీవిస్తున్న వారిలో ఏమాత్రం మనం చూడం. నేను చాలా మట్టుకు నేను పర్సనల్ గా నేను చూసింది, నా కంటితో చూసింది ఏంటి అనంటే, ఎవరైతే మనకు ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉంటారో, ఎవరైతే నేటి ఈ తరంలో 60 పైన ఉంటారో వారు కలిగిన భారము, వాళ్ళు కలిగిన విశ్వాసం, వారు కలిగిన ప్రార్థన, వాళ్ళు కలిగిన క్రీస్తు వెలుగు మరి ఒక 50 సంవత్సరాల నుంచి కింద వయసు గల వారు ఏమాత్రము కలిగి లేరు. ఏ మాత్రం అట్టి ఆశయం కానీ ఏ మాత్రం అలాంటిది లేదు అని అది ఎన్నోసార్లు నేను గ్రహించిన ఒక సత్యముగా నేను చాలా మటుకు ఆలోచన చేసి నా ప్రార్థనలో కూడా అది కనపరుస్తూ ఉంటా. మరి యొక్క అపాయకరమైన దినంలో మనం ఉన్నాము కాబట్టి పౌలు చెప్పిన ఆ యొక్క లేఖనాల ప్రకారము అలాంటి జనాంగం, అలాంటి సంఘాలు మరి పుట్టుకొస్తున్నాయేమో. తిమోతికి ఎదురైన ఇబ్బందులు ఈ నేటి సంఘాల్లో మనం చాలా చూస్తూ ఉన్నాం. ఎఫెసు సంఘానికి నిదర్శనమైన చాలా సంఘాలు ఈ రోజుల్లో ఉన్నాయి. ఆనాడు పౌలు లాంటి సేవకుడు గొప్ప సేవకుడిగా, నీతివంతుడిగా, దేవుని యొక్క సాధనగా ఆయన వాడబడ్డాడు కాబట్టి మళ్ళా సంఘాలను సరిచేసి ఈ యొక్క ఉత్తరాలను రాసి ఆ సంఘాలను సరిచేసినాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈ భ్రష్టత్వంలోకి వెళ్ళి ఎట్లీస్ట్ ఆ యొక్క సంఘాల పునాదులు కూడా మనం కనబడలేని స్థితిలో ఉన్నాయి. దిబ్బలుగా మార్చబడ్డాయి ఆ సంఘాలన్నీ. మరి నేటి జీవితాలు కూడా దేవుని యొక్క వెలుగు చూడలేక దిబ్బలుగా మార్చబడుతున్న అనేకమైన జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. మరి క్రీస్తుకు మహిమకరంగా, ఆయనకు ప్రీతికరంగా వెలుగు ఫలము మనం పొందాలి అనంటే, ఆయనకి ఇష్టమైనది ఏదైనా మనలో ఉంది అనంటే
అది కేవలము మనం పొందాల్సిన ఫలాలే. నేను అంటాను అందుకే, దేవునికి ఇష్టమైన ఫలము ఫలిస్తున్నామా? లేకపోతే మనకు ఇష్టముగా మనము ఫలిస్తున్నాము అని చెప్పుకొని అదే ఫలం అని గ్రహించి మనం ఉంటున్నామా? దేవునికి ఇష్టమైన కార్యాలు, ఆయనకు ప్రీతికరమైనవి నా దృష్టిలో చాలా ఉన్నాయి. అందుట్లో ప్రాముఖ్యమైన ఏది అనంటే, మారు మనసుకు తగిలిన ఫలము ఆయనకి ఇష్టము. ఆయన నిమిత్తము రక్షణ పొంది మనం మారు మనసు పొందినప్పుడు ఆయన ఇష్టపడతా ఉన్నాడు. పశ్చాత్తాపానికి తగిన ఫలము మత్తయి సువార్త 3:8 మనం చూస్తాం. ఆత్మ ఫలం మనం చూస్తా ఉన్నాం గలతీ 5:22. మంచి ఫలములు మనం చూస్తా ఉన్నాము గలతీ 7:17. జీవ ఫలాన్ని మనం చూస్తా ఉన్నాం హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15. నీతి ఫలాన్ని మనం చూస్తా ఉన్నాం ఫిలిప్పీ 1:11. వెలుగు ఫలాన్ని మనం చూస్తా ఉన్నాం ఎఫెసీకి రాసిన పత్రిక 5:9 అధ్యాయం 9వ వచనంలో. ప్రతి ఫలమును మనం చూస్తా ఉన్నాం మత్తయి సువార్త 6:18. న్యాయవంతుల ఫలము, జీవ ఫలము మనం చూస్తా ఉన్నాం సామెతల్లో 11:30 చూస్తా ఉన్నాం. రెవల్యూషన్ 2:7 మనం చూస్తా ఉన్నాం. ఇవి ఆయనకు ప్రీతికరమైనది. మారు మనసు అనేది ఆయనకు ప్రీతికరమైనది. తనను నమ్ముకొని తనను వెంబడిస్తున్న వారు ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడించు వారిగా ఉండాలనేదే ఆయనకు ప్రీతికరమైనది. యోహాను సువార్త 10వ అధ్యాయం మనం చూస్తాం. ఆయన మందలో మనం ఉండడం ఆయనకి ఇష్టకరం. మరి మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉన్నది. అపాయకరమైన దినములో మనం ఉంటా ఉన్నాం. మరి మన స్వభావాలు 2 తిమోతి 3వ అధ్యాయం 1-5 వచనాల్లో మనకు కనబడుతున్న ఆ యొక్క జనాంగం, ఆ యొక్క స్వభావాలు మనలో ఉన్నాయేమో. లేకపోతే లేకపోతే మరి ఏ రీతిలో అయితే దేవుడు ఇక్కడ చెప్పబడిన ఆ వెలుగు ఫలంగా మనం వెలుగుతున్నామేమో అని ఆలోచన చేయాలా. ఏ మాత్రం వ్యతిరేకంగా దేవునికి మనం ఉన్నా వెంటనే మారు మనసుకు తగిన ఆయనకి ఇష్టమైన రీతిలో మనం మారు మనసు పొంది మనని మనం సరి చేసుకొని ఆయనను వెంబడించే వారిగా మనం ఉన్నప్పుడు అది కదా ఆయనకు ఇష్టమైనది. అది ఆయనకు చాలా ప్రీతికరమైనది. ఆయన యొక్క చిత్తము ఏంటో తెలుసుకొని దాన్ని పరీక్షించి దాన్ని వెంబడించడమే ఆయనకి ఇష్టమైనది. కాబట్టి దాని ప్రకారంగా మనం వెళ్తున్నామా లేదా అని ఒక గ్రహింపు జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ఈ మాటలు దేవుడు దీవించి మన వినికిల్లో ఆశీర్వదించును గాక. నాకు